హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మిల్లులో పండు మిరపకాయలు పడుతున్నాను. ఇవి ఎలా పడుతున్నానో చూస్తూనే నా మనసులోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సరే, మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే లేస్తే మన ఆడవాళ్ళం ఎంతో కష్టపడతాం. కానీ 4 గోడల మధ్య ఉండిపోకుండా మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న నా చిన్న ప్రయత్నమే ఈ మిల్లు వ్యాపారం మరియు నా యూట్యూబ్ ఛానల్. మొదట్లో నేను ఈ పిండి కారం మిల్లు పెట్టినప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారా అని సందేహించాను. కానీ మన కస్టమర్లతో మాట్లాడే విధానం, మన నిజాయితీ చూసి వాళ్ళే నమ్మి వస్తున్నారు. ఇప్పుడు నా యూట్యూబ్ ప్రయాణం కూడా అలాగే సాగుతుంది. ఛానల్ మొదలుపెట్టినప్పుడు నా వీడియోలు ఎవరైనా చూస్తారా? కెమెరా ముందు నేను ఎలా కనిపిస్తానో, సరిగా మాట్లాడగలనా అని ఎంతో భయపడ్డాను. ఒకప్పుడు 1 నుండి 100 వ్యూ రావడానికి కూడా రోజుల తరబడి ఎదురు చూసేదాన్ని. కానీ నేను ఒక్కటే నమ్మాను, ఎలాగో మొదలుపెట్టాం, మధ్యలో ఆపకూడదు అని. అందుకే ఇప్పుడు నా ప్లాన్ మార్చుకున్నాను. రోజుకు 2 షార్ట్ వీడియోలు పెడుతున్నాను. అప్పుడప్పుడు లైవ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. వీలున్నప్పుడు ఇలాంటి ఫుల్ వీడియోలు ఇస్తున్నాను. ఇలా మనం పలకరిస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ కూడా మనల్ని అందరికీ పరిచయం చేస్తుంది. ఇప్పుడు మెల్లమెల్లగా వ్యూస్ పెరుగుతున్న కొద్దీ నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా మీరిచ్చిన ఆదరణ వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి నేను ఇచ్చే ధైర్యం ఒక్కటే, ఏదైనా 0 నుండే మొదలవుతుంది. వ్యూస్ రావడం లేదని ఆపేయకండి. నేను కూడా ఫుల్ వీడియోలు ఎలా తీయాలో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను చేసే పనినే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. భయాన్ని వదిలేయండి, మీ పనిని ప్రేమించండి. ఈ యూట్యూబ్ ప్రయాణంలో మనం సక్సెస్ అయ్యే వరకు కలిసి నడుద్దాం. ఓకే, మరి ఇప్పుడైతే ఈ మిరపపండ్లు పిండి మిల్లులో పట్టే ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం రండి. ముందైతే ఇంతకుముందు పచ్చిపిండి, అదేనండి అరిసెల పిండి పట్టాను కదా, ఆ మిల్లుని ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ని తీసి క్లీన్ చేస్తున్నాను. దాని కింద ఒక పెట్టె పెట్టి దానికి సరిపడే విధంగా బకెట్ పెట్టి ఆ మిల్లుని క్లీన్ చేస్తున్నాను వాటర్తో. ఎందుకంటే పిండి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి దానికి సెట్ అయ్యే విధంగా బకెట్ పెట్టుకొని ఇగో ఇలా ఈ గిన్నె పెడుతున్నాను. దానికి పిండి, వట్టి పిండి అయితే అక్కడ పైనుండి వేస్తామండి. పచ్చిపిండి కాబట్టి ఇక్కడ ముందు నుండి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే సెట్ చేశాను. ఇప్పుడు మిల్లు ఆన్ చేసి కొంచెం వాటర్ వేసి కడుగుతున్నాను. ఫస్ట్ పిండి లేకుండా పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి వాటర్ వేసి మిల్లునైతే కడుగుతున్నాను. చుట్టూ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మిల్లును ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని మళ్ళీ మిల్లుని స్టార్ట్ చేయాలి. చూడండి ఎలా కడుగుతున్నానో వాటర్ వేసి. పిండి ఉంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి ముందే క్లీన్ చేసి పడుతున్నాం. మళ్ళీ ఒకసారి మిల్లు ఆన్ చేసి దాన్ని వాటర్ లేకుండా తుడుచుకొని కడిగేసి జల్లి పెట్టేస్తున్నాను. పిండి పండ్లు పట్టే జల్లి అది. అల్లం వెల్లిపాయ పట్టడానికి కూడా వీలు ఉంటుంది అదే జల్లితో. మళ్ళీ యథావిధిగా ఆ బకెట్ని సెట్ చేసి ఇగో చింతపండు, ఉప్పు కలిపిన ఆ పండు మిరపకాయలని మిల్లులో కొద్దిగా వేస్తున్నాను. లోడ్ అవ్వకుండా ఆ సౌండ్ వినుకుంటూ పట్టాలి మిల్లు.
అన్నీ ఒకేసారి వేస్తే లోడ్ పడుతుంది. అందుకే కొద్ది కొద్దిగా సౌండ్ వినుకుంటూ కొంచెం కొంచెంగా వేయాలి మిరప పండ్లని. కేజీ మిరప పండ్లకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ చింతపండు కలిపి తెచ్చారండి. తర్వాత జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ వాళ్ళకు నచ్చినవి పోపు పెట్టుకునేటప్పుడు కలుపుకుంటారంట. కొంతమంది అయితే ఇప్పుడే వేస్తారు. మొత్తానికైతే పండు మిరపకాయలు పట్టినాను చూడండి ఫ్రెండ్. కేజీ పండు మిరపకాయలది అది. ఇంకా వేరే వాళ్ళు ఆల్రెడీ రోట్లో నూరి తొక్కి పెట్టామని తెచ్చింది ఇక్కడ ఒక పెద్దమ్మ. ఆమె చింతపండు వేయలేదంట, దాంట్లో మిక్సీ చేసి పడుతున్నాను. ఇంకా అదంతా ప్రాసెస్ చూపించాలంటే చీకటి అవుతుంది కాబట్టి నేను ఇప్పటి వరకు వీడియో తీశాను. ఇంకొక ఆమె పండ్లు తొడిమలు తీయకుండా తెచ్చింది చూడండి, అక్కడే వచ్చి తీస్తున్నది. పండు మిరపకాయలు అందరివి ఒకేసారి పడతాను, 2-3 ఉంటేనే. ఎందుకంటే ఒక్కొక్కరివి పట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో